హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. మార్నింగే లేచి చాయ్ పెట్టేశానండి. మార్నింగే లేచి చాయ్ తాగేసామనుకోండి కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది కదండి. ప్రజెంట్ అయితే విజయవాడ ఫ్లడ్స్ అయితే మాత్రం చాలా డ్రాస్టిక్ అండి. ఎంత బాధ అనిపిస్తుందో చూస్తుంటే మాత్రం. డైలీ మనం ఎఫ్బీలోని న్యూస్లో చూస్తున్నాం కదండి, ఎంత దారుణంగా జరుగుతుందండి. అసలు ఎంత ఘోరంగా ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే మాత్రం చాలా చాలా సఫర్ అవుతున్నారండి. పాపం ఫుడ్ లేక, వాటర్ లేక చాలా చాలా ఇబ్బంది పడుతున్నారండి. కనీసం వాళ్ళకి వసతులు కూడా లేకుండా అయిపోయాయి అన్నమాట. అంటే కొంతమందికి దొరికిన వాళ్ళకి దొరుకుతున్నాయి కానీ దొరకని వాళ్ళకైతే మాత్రం చాలా 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 ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళు ఏంటంటే కొంతమందికి కొంచెం దూరంగా వాళ్ళకి మనం ఏదైనా హెల్ప్ చేయడానికి కూడా వీలు పడలేని పరిస్థితిలో కూడా ఉన్నారండి కొంతమంది అయితే. ఆ ఫుడ్ అది కూడా వాళ్ళు మన మన గవర్నమెంట్ అయితే అందిస్తుంది, కానీ కొంతమందికి చేరట్లేదన్నమాట. నిన్న చూశానండి, చాలా ఫుడ్ ప్యాకెట్స్ అయితే ఎంత వేస్ట్ అయిపోయానండి. నిజంగా పాపం అండి, నాకు చాలా బాధ అనిపించింది. ఎంత దారుణమైన పొజిషన్లో ఉన్నారంటే పాపం అండి. నిజంగా అందరూ దేవుడికి ప్రార్థించండి వాళ్ళందరూ తొందరగా కోలుకోవాలని. నిన్న చూసాను ఏంటంటే ఒకరు, అంటే అందరికీ అదే పరిస్థితి అండి. నిన్నైతే ఒకరిని చూశాను, వాళ్ళకి మొత్తం గోల్డ్ అంటండి, గోల్డ్ డబ్బులు మొత్తం వాళ్ళు ఏంటంటే ముడుపు కట్టారటండి వెంకటేశ్వర స్వామికి. ఆ డబ్బులు, ఆ ముడుపు అన్నీ మొత్తం కొట్టుకుపోయాటండి. అసలు ఏమీ లేకుండా బట్టలు కానీ, ఇంట్లో సామాన్లు కానీ ఏవీ లేకుండా వాళ్ళు ఎంత నష్టపోయారు అంటే అండి. ఇప్పుడు బ్రహ్మం గారు చెప్పినట్టు జరుగుతుంది అని అంటున్నారు కదా, అది మాత్రం జరగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే చాలా చాలా ఇబ్బంది పడుతున్నారండి. అసలు ఇలా మొబైల్ ఓపెన్ చేస్తే చాలండి, ఫ్లడ్స్ కోసం చూస్తుంటేనైతే మొన్న నాకు చాలా ఏడుపు వచ్చింది కూడానండి. అంత దారుణమైన పొజిషన్లో ఉన్నారండి వాళ్ళు మాత్రం. తొందరగా ఈ ఫ్లడ్స్ అవి త్వరగా తగ్గిపోయి వాళ్ళంతా నార్మల్ స్టేజ్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా బాధ అనిపిస్తుందండి. ఎంత బాధ అనిపిస్తుందంటే మరి చెప్పలేకపోతున్నాను, అంత బాధగా ఉందండి. ఆ దుర్గమ్మ తల్లి దయ వల్ల అందరూ త్వరగా కోలుకొని త్వరగా నార్మల్ స్టేజ్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ తర్వాత ఏంటంటే మన వ్లాగ్లోకి వచ్చేస్తే, నేనైతే పప్పు చేశానండి. అంటే పప్పు పులుసులా చేస్తాను. అదేమో తిరువాత పెట్టేసుకున్నాను. నార్మల్గానే తిరువాత పెట్టేశాను. దాంతోపాటు తోటకూర, ఎర్ర తోటకూర ఉంటుంది కదండి, అది ఫ్రై చేశాను అనమాట. ఏంటంటే నార్మల్గా నువ్వుల నూనె వేసుకొని కొంచెం వెల్లుల్లి గుడ్లు, తర్వాత ఉల్లిపాయ, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేయించుకొని ఆ తర్వాత తోటకూర అనేది మంచిగా కోసుకొని సన్నగా చాప్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసి వాటర్లో సోక్ చేసి ఉంచుకుంటానండి. ఆ తర్వాత ఏంటంటే అది వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవడమేనండి. చాలా ఈజీ ప్రాసెసే. నేను ఏంటంటే ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే, ఈ తోటకూర ఇలాంటివి తినరనేసి రైస్ వేసేసి అందులో మిక్స్ చేసేస్తానమాట. అలా అయితే వాళ్ళకి సెలెక్టివ్గా అందులో ఎంచేసి పక్కన పడేయాల్సిన అవసరం ఉండదు కదా, రైస్తో పాటు తినేస్తారనేసి అలా చేసేస్తానమాట. ఈరోజైతే పప్పు పులుసు చేసి తోటకూర ఫ్రై చేస్తానండి. దాంతోపాటు తర్వాత నైట్ కొన్ని అప్పడాలు, తర్వాత గోల్డ్ ఫింగర్స్ కూడా ఫ్రై చేశానండి. పప్పులోకి ఇలా అప్పడాలు ఏవైనా ఉంటే బాగుంటాయి కదని ఈ కంగారులోనే ఏంటంటే ఆయిల్ కొంచెం హీట్ అవ్వకుండానే అప్పడం వేసేసానండి. ఆ తర్వాత అంటే ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిందనుకోండి, మనకు అప్పడం త్వరగా మంచిగా బాగా ఫ్రై అవుతుంది అనమాట. తర్వాత గోల్డ్ ఫింగర్స్ కూడా ఫ్రై చేసేసానండి. కొంచెం ఆ రైస్లో నంచుకొని తినడానికి బాగుంటుంది కదా అనేసి చేశానమాట. దాంతోపాటు ఏంటంటే తోటకూర ఫ్రై చెప్పాను కదండి, రైస్ వేస్తానని రైస్ చల్లార్చుకున్నాను. వేడి వేడిది వేసేసామనుకోండి అది ముద్దలా అయిపోతుంది అనమాట. అందుకే కొంచెం రైస్ చల్లార్చుకున్నాం అనుకోండి బాగుంటుంది. మళ్ళీ సాల్ట్ సరిపోతుందో సరిపోదని కొంచెం సాల్ట్, ఆయిల్ కూడా వేసానండి. చాలా బాగుంటుందండి. అంటే పిల్లలు కొంతమంది తోటకూర తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళ కోసం మనం ఇలాగా రైస్ మిక్స్ చేస్తాం అనుకోండి, ఫ్రైడ్ రైస్ లాగా అనిపిస్తుంది అనమాట. తినేస్తారు కామ్గా. మనం హాట్ ప్యాక్లో పెట్టేసి వేడి వేడిది పెట్టామనుకోండి వాళ్ళు తినేస్తారు. సో అంటే పిల్లలు తినడం కోసం ఏవో ఒక టెక్నిక్స్ యూస్ చేస్తూ పెట్టేయడమేనండి. అలాగే నేను ఫాలో అవుతాను అనమాట. ఆ తర్వాత ఏంటంటే ఈ రైస్ మంచిగా
రైస్ అంతటికి తోటకూర పట్టే విధంగా కలిపేసుకోవడమేనండి. ఆ తర్వాత నైట్కి వచ్చేస్తే నేను చపాతీ చేసి చికెన్ కర్రీ చేశాను. కొంచెమేనండి, ఒక్క పూటకే కదా అనేసి కొంచెం మసాలా పేస్ట్ అది వేయించుకొని చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసిన ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి తర్వాత చపాతీ రెగ్యులర్గా ఉంటుంది కదా అని చపాతీ నేను చూపించలేదు. ఇది మసాలా మంచిగా వేగిపోయిన తర్వాత చికెన్ వేసుకొని కొంచెం సరిపడా వాటర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని మనం సిమ్లో పెట్టేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయండి. చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేశారనుకోండి యూట్యూబ్ వాళ్ళు ఏంటంటే నా ఛానల్ని కొంచెం నా వీడియోస్ అంతా కొంచెం ప్రమోట్ చేస్తారనమాట. మీరు చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చిన లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి వ్లాగ్స్ మీ ముందుకు తీసుకొస్తాను. నా వీడియోస్ ఎలా అనిపించాయి కూడా మీరు కమెంట్ చేయండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. నా ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చూసుకోండి ప్లీజ్. సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మళ్ళీ ఇంకో వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్.